వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భాను. ఇది నా స్కానింగ్ మిషన్ అండి. ఇది 3D స్కానింగ్ మిషన్. వాడుక భాషలో అందరికీ పెద్ద స్కానింగ్ ఉందా మీ దగ్గర అని అడుగుతుంటారు కదా, అదే పెద్ద స్కానింగ్. ఇది 2017లో నేను కొన్నాను. దాదాపు 7 years అయితే కంప్లీట్ అయింది. ఈ స్కానింగ్ మిషన్ ద్వారానే నేను అన్ని స్కాన్స్ అయితే చేస్తుంటాను. చాలామందికి ఏంటంటే ఈ స్కాన్లో మనకి 3 types ఆఫ్ ప్రోబ్స్ ఉంటాయి. ఇది ట్రాన్స్ అబ్డామినల్ ప్రోబ్. ఇది పొట్ట మీద పెట్టి చక్కగా స్కాన్ చేస్తారు. సో దీని మీద చాలామందికి అవగాహన అయితే ఉంది. ఈ స్కాన్ చేస్తానంటే అందరూ విల్నెస్ చూపిస్తారు, చేయండి చేయండి అంటారు. ఒకసారి మనం అది కాదమ్మా ట్రాన్స్వెజైనల్ స్కానింగ్ చేయాలి అని అన్నాం అనుకోండి, అనగానే భయపడతారు. ఎందుకంటే ఇది ట్రాన్స్వెజైనల్ ప్రోబ్, 3D ప్రోబ్. ఈ ట్రాన్స్వెజైనల్ ప్రోబ్ అనేది యూనిలో పెడతారు అన్నమాట. యూనిలో పెట్టి స్కానింగ్ చేస్తారు. సో యూనిలో పెట్టి స్కానింగ్ చేయడం అనేది అనగానే వాళ్ళు కొంచెం భయపడతారు. అలా మాకు వద్దు అని వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు, చేయించుకునేవాళ్ళు ఉంటారు. కానీ ఈ స్కానింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఇది యూని భాగంలో పెట్టి మనం చేయడం వల్ల యూట్రస్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి యూట్రస్లో ఉన్న ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే మనకి తెలుస్తాయి. అండాశయాల్లో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తెలుస్తాయి. యూజువల్గా ఇన్ఫర్టిలిటీ కేసెస్ అంటే సంతానం లేని వాళ్ళు వచ్చి మాకు పిల్లలు ఇంకా పుట్టలేదు, మాకు ట్రీట్మెంట్ ఇవ్వండి అని ట్రీట్మెంట్ కోసం వస్తుంటారు. వాళ్ళకి ఎక్కువగా ఈ స్కానింగ్ చేస్తుంటామన్నమాట. ట్రాన్స్వెజైనల్ సోనోగ్రఫీ చేస్తుంటాం. దాంట్లో ఏంటంటే ఫాలిక్యులర్ స్టడీ అని ఉంటుంది. ఫాలిక్యులర్ స్టడీలో డెఫినెట్గా ఈ ప్రోబ్ని యూజ్ చేయాలన్నమాట. ఈ ప్రోబ్ వల్ల మనకి ఏంటంటే యూట్రస్ సైజ్ ఎంత ఉంది, లోపల ఎండోమెట్రియల్ థిక్నెస్ ఎలా ఉంది, ఓవరీస్లో బోత్ అండాశయాల్లో ఫాలిక్యూల్స్ అనేవి తయారవుతున్నాయా, అవి పెద్దవవుతున్నాయా, పెద్దవైన తర్వాత అది పగిలిందా లేదా, కరెక్ట్ టైంకి పగిలిందా, తర్వాత ఈ ఎండోమెట్రియం థిక్నెస్ ఎంత ఉంది, ఇది కరెక్ట్గా థిక్నెస్ అనేది కరెక్ట్గా తయారవుతుందా లేదా అన్న విషయాలు తెలుస్తాయి. ఈ స్కాన్లోనే తెలుస్తాయి. సో ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి డెఫినెట్గా మేము ఈ ట్రాన్స్వెజైనల్ స్కానింగే చేస్తుంటాం. ఇంకా భయపడాల్సింది ఏముండదు. ఇదేం షాక్ కొట్టదు, ఏం కొట్టదు, చక్కగా కంఫర్టబుల్గానే ఉంటుంది. బిఫోర్ మనం స్టార్ట్ చేసే ముందు పేషెంట్స్కి కొంచెం కౌన్సిలింగ్ చేస్తాం అన్నమాట. తర్వాత మనకి ఫస్ట్ ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీలో కూడా ఈ స్కానింగ్ ఉపయోగపడుతుంది. ఎర్లీ ప్రెగ్నెన్సీని మనం డిటెక్ట్ చేయడము, ఆ ఎర్లీ ప్రెగ్నెన్సీ అనేది గర్భాశయంలో ఉందా, లేకపోతే ఫ్యామిలీ ప్లానింగ్ ట్యూబ్లో ఉందా, లేకపోతే ఓవరీలో ఉందా అనేది తెలుస్తుంది. యోగ్ సాక్ బాగా తెలుస్తుంది, ఫీటల్ పోల్ తెలుస్తుంది, కార్డియాక్ యాక్టివిటీ అంటే హార్ట్ బీట్ స్టార్ట్ అయిందా లేదా అనే విషయం తెలుస్తుంటుంది. అప్పుడు కూడా ఈ ట్రాన్స్వెజైనల్ ప్రోబ్నే మనం యూజ్ చేస్తాం. అలా కాకుండా కొంతమందికి మిస్డ్ అబార్షన్స్ అవుతుంటాయి. ఒక్కోసారి ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అవుతుంటాయి. అబార్షన్ అవుతున్నప్పుడు కూడా హార్ట్ బీట్ ఎలా ఉంది, ఆ శాక్ అనేది పైన ఉందా, కొంచెం కిందకు వస్తుందా, సర్వైకల్ కెనాల్ అనేది ఓపెన్ అయిందా లేదా, ఈ విషయాలు కూడా తెలుస్తాయి. అలా మనం ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే సర్వైకల్ లెంత్ అనేది కూడా మనకి తెలుసుకోగలుగుతాం అన్నమాట. సో ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది ట్రాన్స్వెజైనల్ సోనోగ్రఫీ వల్ల. సో ఇది మేము చేస్తాము అన్నప్పుడు పేషెంట్లు ఏం భయపడకుండా చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇట్స్ మీ